ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అంశంపై రాజకీయ వేడి ఇంకా తగ్గడం లేదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ఆలోచనపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒకవైపు సంప్రదాయ రాజధాని ప్రాజెక్ట్ అయిన అమరావతి అభివృద్ధి గురించి చర్చలు జరుగుతుండగా, మరోవైపు మావిగన్ వంటి ప్రత్యామ్నాయ మోడల్పై కూడా రాజకీయంగా చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అమరావతి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయల వరకు భారీ వ్యయం అవసరం అవుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాని పని అని అన్నారు. అంత భారీ ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో మావిగన్ మోడల్ను ఆయన ప్రాక్టికల్ మరియు ఫీజిబుల్ ఆప్షన్గా పేర్కొన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక అభివృద్ధి కారిడార్గా తీర్చిదిద్దితే కేవలం 20,000 కోట్లతో వేగంగా పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. ఈ కారిడార్ రాష్ట్రానికి ఆర్థిక వృద్ధి ఇంజిన్లా పనిచేస్తుందని, పోర్ట్, రవాణా, వాణిజ్య అవకాశాలను పెంచుతుందని అన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు సామర్థ్యాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ వాణిజ్యంలో మంచి అవకాశాలు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మావిగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అదే ప్రతిపక్షాలకు భయం కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ అంశంపై అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో మావిగన్పై నెగిటివ్ ప్రచారం చేయడానికి భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. దీనివల్ల ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అంతేకాకుండా మీడియా పాత్రపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది మీడియా సంస్థలు జర్నలిజం పేరుతో పాక్షికంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. వీకెండ్ స్టోరీల రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను తప్పుగా చూపిస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక జగన్ స్వయంగా కూడా తాము అమరావతికి పూర్తిగా వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యంగా, ప్రాక్టికల్గా చూడాల్సిన అవసరం ఉందని, అందుకే మావిగన్ వంటి మోడల్ను ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తూ వేగవంతమైన అభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మావిగన్ను సరికొత్త అభివృద్ధి మోడల్గా ప్రశంసిస్తుండగా, మరికొందరు దీనిపై సెటైర్లు వేస్తున్నారు. అమరావతి వంటి ప్రణాళికాబద్ధమైన రాజధానిని వదిలి కొత్త ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. మొత్తానికి అమరావతి వర్సెస్ మావిగన్ అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. భవిష్యత్తులో ఏ మోడల్కు ప్రాధాన్యం దక్కుతుందో, ప్రజలు ఏ దిశగా మొగ్గు చూపుతారో అనేది ఆసక్తికరంగా మారింది.